ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, ఈరోజు 56వ రోజు. మనలో వస్తున్న మార్పులు, న్యూ ఎనర్జీ. మనం ఏ పరిస్థితులను అనుభవిస్తున్నామో వాటి వెనుక ఒక కారణం, ఉద్దేశం ఉన్నాయి కనుక మార్పులు జరగనివ్వాలి. ఈ ద్వంద్వత్వంలో, ఓల్డ్ ఎనర్జీలో మనం పెట్టుకున్న ఆశలు, కలలు అన్నీ మన నుంచి దూరం అవుతున్నట్లు అనిపించవచ్చు. నిజమే, మరో కొత్త రకం ఎనర్జీని మార్గం ఏర్పరుస్తున్నాం కదా. అది జరగాలంటే మన జీవితంలో ఎన్నో మారాలి. ఆ మారాలన్నీ మనం ఆహ్వానించాలి. ఉద్యోగం పోయినా, అనారోగ్యం ఏర్పడినా ఆ మార్పులను సైతం ప్రేమగా స్వీకరించాలి. ఒక్కోసారి ఈ మార్పు మన అంచనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. టైలర్ కథలో చెప్పుకున్నాం కదా, డబ్బులు కలిసి రావాలి అనుకోగానే ఉద్యోగం పోయింది. ఈ మార్పులు పవిత్రమైనవి కనుక వాటిని చూసి బాధపడవద్దు. టోబియాస్ ఈ మాటలు చెప్తుంటే కౌల్ద్రాకు కోపం వస్తోందట. మీరు కాదు కదా మారేది, కబుర్లకేం బాగానే చెప్తారా అంటున్నాడట. ఈ మాటలు చెప్పి టోబియాస్ నవ్వేస్తాడు. మన అవస్థ తనకు అర్థమవుతుందని అంటాడు. ఏంటంటే మాస్టర్స్, ఇప్పటి వరకు ఒక అనారోగ్యం వస్తే ఏ మాస్టర్ హీల్ చేస్తారా, ఎవరు హెల్ప్ చేస్తారా, ఏ డాక్టర్, ఏ మందు, మనకి ఎవరు ఏం హెల్ప్ చేస్తారు? ఈవెన్ అనారోగ్యమే కాదండి, ఏ సమస్య వచ్చినా కలయ చూస్తాం. ఫస్ట్ బయట ప్రపంచాన్ని చూస్తాం. ఎవరైనా ఈ కష్టం నుండి, ఈ రోగం నుండి మనల్ని ఒడ్డున పడేస్తారో అని బయటకు చూస్తాం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, దాని నుండి ఇక బయటపడిపోండి. ఇక మీ లోపలికి మీకు మీరు వెతుక్కోండి. మీ శరీరము, మీ శరీర భాగాలు శక్తివంతమవుతున్నాయి. వాటితో మాట్లాడండి, మీతో మీరు మాట్లాడండి. మీ ఆత్మతో చైతన్యం చేసుకొని మీ ఆత్మని మీరు నడిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరే అన్నీ చేయగలరు. సో ఆ రేంజ్కి వెళ్ళండి. పారాసైట్ గా జీవించవద్దు, పరాన్న జీవిగా జీవించవద్దు. పరాన్న జీవిగా ఉన్నంత కాలం అండి అది. ఇప్పుడు చూడండి మాస్టర్స్, ఎవరైనా జీవితంలో ఒక చదువుకునే పిల్లకి హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి కలెక్టర్, మినిస్టర్ అయినప్పుడు మేము వాళ్ళకి ఏది లేని టైంలో మేము హెల్ప్ చేసాం ఆ అబ్బాయి చదువుకి అని అంటారు కదండి. ఆ ముద్ర అనేది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే టోబియాస్ వాళ్ళు, నిజమే కౌల్ద్రా చెప్పినట్టు చెప్పేది చాలా ఈజీగా ఉంటుంది, ఆచరించడమే కష్టం అవుతుంది. కానీ ఆచరిస్తే చెప్పిన దానికన్నా సులువుగా, ఆనందంగా సాగిపోతుంది జన్మ ప్రణాళిక. సో మాస్టర్స్, మనము చేయడం అనేది నేర్చుకోమంటున్నారు. అది సిద్ధపడదామా అండి? అసలు విషయం ఏమిటంటే, ఈ మార్పులన్నీ కర్మ ప్రక్షాళనలో భాగంగా జరుగుతున్నాయట. మనం బ్రతికుండగానే ఒక జన్మ నుంచి మరో జన్మకు మారుతున్నాం కదా. మరి 10 జన్మలకు సరిపడే కర్మను ఒక జన్మకు తెచ్చుకున్నాం మనం ఈ జన్మకు వచ్చేటప్పుడు. అందుకే మన జీవితం చిన్నప్పటి నుండి కష్టాలమయంగా ఉంటూ వచ్చింది. తొందరగా కర్మ తీరిపోతే హాయిగా ముందుకు సాగవచ్చునని మన ఆదుర్త. అందుకే అంత సాహసం చేశాం. ఆ కర్మను వదిలించేసుకొని ఇక తరువాతి జన్మకు వెళ్తున్నాం. ముందు జన్మలోని పరిస్థితులు తరువాతి జన్మలో మారిపోయి ఉండాలి కదా. అనారోగ్యంతో మంచంలో కొన్ని రోజుల పాటు ఉండిపోవచ్చు. కారణం తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. వీటన్నిటినీ సాధారణంగా చూడమంటాడు. ఇటువంటి సమయంలో నిజానికి ఏం జరుగుతుందంటే, మొదటి 3 పాలరాళ్లు 4వ దాన్ని పరాయి దానిగా భావించి లోనికి రానివ్వకూడదని ప్రయత్నిస్తున్నాయి. ఈ 3 పాలరాళ్ల మధ్య మొదటిసారిగా స్నేహం ఏర్పడింది. తమకెంతో విలువైన ద్వంద్వత్వాన్ని నిలుపుకోవాలని వాటి ప్రయత్నం. మనం ఎప్పుడైతే మార్పులను అంగీకరిస్తామో 4వ పాలరాయి చాలా తొందరగా తేలిగ్గా ఇక్కడ ఇమిడిపోతుంది. ఇలా ఇమిడిపోవటం ప్రాసెస్ లో భాగమని మన ప్రజ్ఞాత్మక మనమే చెప్పుకోవాలి. దీనివల్ల ప్రాసెస్ సులభతరం అవుతుంది. మన ప్రజ్ఞాత్మక మనం చెప్పుకోవడం ఏమిటి? మనకంటే మన ప్రజ్ఞాత్మ గొప్పది కదా అనిపిస్తుంది. కానీ మనకంటే మన ప్రజ్ఞాత్మ గొప్పదైతే మనం అసలు భూమి మీదకి రావాల్సిన అవసరమే ఉండేది కాదు. మనం వచ్చింది అనుభవాల కోసం, జ్ఞానం కోసం.
మన ప్రజ్ఞాత్మే మన అనుభవాల సారాన్ని మన నుంచి అందుకుంటున్నది. కనుక ఇక్కడ ఎవరు గొప్ప అనేది ప్రశ్న కాదు. మనం పొందుతున్న అనుభవం విశిష్టమైనది. దీన్ని మనం సంపూర్ణత్వంలోకి విస్తరింప చేసుకుంటున్నామన్నమాట. అలా చెప్పడం ద్వారా అయితే మనలో లేని శక్తులేవో మన ప్రజ్ఞాత్మలో ఉన్నాయి కదా అని ప్రశ్న వేస్తే నిజమే. ప్రజ్ఞాత్మలో ఉన్నది ప్రధానంగా స్పిరిట్కి మనకి మధ్య అభేదం అనే లింక్ మనము ఇతర అంశాత్మలు పొందుతున్న అనుభవాల సారం. కనుకనే ఈ కొత్త పాయింట్ను కూడా అనుభవం సారంలోకి చేరుస్తున్నాము. మిగిలిన 3 పాలరాలను దీనికి దగ్గరగా రానిచ్చినప్పుడు 4వ దానిలోని స్పష్టతను అవి అర్థం చేసుకుంటాయి. అప్పుడు అది వాస్తవమని మనకు తెలుస్తుంది. అంతవరకు మనలో మార్పులను రానివ్వాలి. అవి గాఢమైన పవిత్రమైన మార్పులు. ఆ 3 పాలరాళ్ళు 4వ దాన్ని తమ మధ్యకు రానిచ్చే కొద్దీ దాని లక్షణాలను నెమ్మదిగా పుణికిపుచ్చుకోవటం మొదలు పెడతాయి. తమలోని ద్వంద్వపు విద్యుత్ అయస్కాంత లక్షణాలను వదులుకుంటాయి. తమ రంగుల్ని వదులుకుంటాయి. పాతకాలం అమ్మాయిలు కొత్త ఫ్యాషన్లు చూసి మొదట కాస్త విముఖత చూపిన తర్వాత నెమ్మదిగా వాటిని అనుసరించడం మొదలు పెడతారు కదా, అలాగనమాట. ఈ మార్పులన్నీ మనలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది పూర్వమే మన లోపల మనలో భౌతికంగా, ఎమోషన్ పరంగా, మానసికంగా మార్పులు వస్తాయి. రానివ్వాలి. మన జీవితం మారుతుంది. తమని తాము ఎలా హీల్ చేసుకోవాలో మనం ఇతరులకు బోధించే కొద్దీ ఈ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళల్లో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. పాతదనాన్ని వదిలి కొత్తదనాన్ని స్వీకరిస్తున్నామన్నమాట. వాళ్ళల్లో అన్ని చక్రాలు కలిసిపోయి ఏకచక్రం ఏర్పడుతుంది. దానిని చూసినప్పుడు, వాళ్ళ ఎనర్జీ క్షేత్రాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు 4వ పాలరాయి లక్షణాన్ని ఇముడ్చుకుంటున్నారని. వాళ్ళతో ఎలా పనిచేయాలో మనకు అప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. సో మాస్టర్, ఇక్కడ మనము జీవించాలనే అర్థం చేసుకోవాలండి. ప్రతిదీ ఎరుకతో ఉంటూ మనకి మనం సాధించుకోగలము అనే ఆత్మవిశ్వాసముతో, అంటే అది నిజమండి, మనకి మనం సాధించుకోగలము. ఇప్పుడు అది మేల్కొల్పమంటున్నారు. టీచర్గా ఉండటానికి మనలో ఎటువంటి సానుభూతి ఉండటం అవసరమో అది మనలో కలగటానికి ఈ అనుభవాలన్నీ మనకు ఎదురయ్యేది. ఎంతో లోతుగా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతాం. 4వ పాలరాయిని ఇముడ్చుకుంటున్న మొదటి వాళ్ళం మనం. ఇది కష్టమైన మార్గమే. ఏ క్షణానైనా నా వల్ల కాదు, నేను ఇక వెళ్ళలేనంటూ మనం అడుగు వెనక్కి వేయొచ్చు. ఆ సంకల్ప స్వేచ్ఛ మనకుంది. అయినా మనం ముందుకు సాగుతూనే ఉన్నాం. వెనుకడుగు వేయటం గురించి అనుకోవటం లేదు. అందుకే మనం అంటే ఆవల వైపు వాళ్ళకి ఎంతో ఇష్టం, గౌరవం. కొత్తవి మనలో ఇమడడానికి మన శరీరంలో మనం అవకాశం ఇస్తున్నాము. ఇతరులకు పాఠశాలగా మన శరీరాన్ని తయారు చేస్తున్నాము. ఈ అనుభవాలన్నీ మన కోసం కాదు అని చెప్పాడు కదా టోబియస్. మనం స్వచ్ఛంగా తయారయ్యాం. భగవంతుని తరపున మనం రకరకాల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఇందుకే యేసుక్రీస్తు మనతో కలిసి ఉండాలని కోరుకున్నాడు. మిగిలిన ఏంజల్స్ ని దగ్గరగా ఉండి చూడమన్నాడు. తానేమో మన మధ్య ఉంటూ ఇంతకాలం మనకు అవసరమైన విధంగా ప్రకంపనలు పంపుతూ వచ్చాడు. ఈ విషయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో స్పృశిస్తున్నాడు. ఈ కొత్త సమాచారాన్ని మనం బయటికి తెస్తున్నందుకు మనకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు. ఈ సమాచారం వల్ల మన పాత ఆలోచనలు చాలా వరకు మారిపోతాయి. మొదటి 3 పాలరాళ్లను కలిపి అలవర్చుకుని మనం వేస్తున్న పెద్ద అంగా అది 2012లో వస్తుందనుకున్న పరిస్థితి ఇంకా ముందు కూడా రావచ్చు. సో మాస్టర్స్, అది మనం దాటిపోయాం కాబట్టి అది ప్రాక్టికల్ గా ఏంటో కూడా మనకి తెలిసిపోయింది కదండి. ఓకే మాస్టర్స్, మళ్ళా రేపటి జ్ఞానంలో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.